మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవంతంగా సాగుతోంది. ప్రకాశం జిల్లాలోని జువ్వికుంట క్రాస్ నుంచి ప్రారంభమైన యాత్ర కే అగ్రహారం, పెద్ద అలవలపాడు, కనిగిరి మీదుగా సాగుతోంది. సీఎం జగన్ కు దారి పొడవునా జనం నీరాజనం పలుకుతున్నారు. కే అగ్రహారం వద్ద సీఎం జగన్ కు భారీ ఎత్తున స్వాగతం పలికారు. భారీ క్రేన్స్ పెట్టి 10 గజమాలలతో స్వాగతం పలికారు. సీఎం జగన్ ను చూసేందుకు భారీగా జనం తరలి వచ్చారు. అనంతరం పెద్ద అరికట్ల, చిన్న అరికట్ల మీదుగా యాత్ర సాగుతోంది. మూగచింతల మీదుగా కొనకమెట్ల క్రాస్ చేరుకుని సాయంత్రం బహిరంగ సభలో పాల్గొని సీఎం వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాని మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలవండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే. దెందులూరుకు చెందిన పలువురు టీడీపీ, బీజేపీ నేతలు వైఎస్ఆర్సీపీలో చేరారు. ప్రకాశం జిల్లా జువ్వుకుంట క్రాస్ వద్ద టీడీపీ బీసీ సాధికార స్టేట్ కన్వీనర్, ఏపీ గౌడ సంఘం అధ్యక్షులు చెలుమూలు అశోక్ గౌడ్, క్లస్టర్ ఇన్ఛార్జ్ భానుప్రకాష్, సొసైటీ మాజీ అధ్యక్షుడు మేడికొండ శ్రీనివాసరావు, జిల్లా గౌడ సంఘం నేత ఎం వరప్రసాద్లు సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ డివిఆర్ చౌదరి, డీసీసీ కార్యదర్శి సిహెచ్ కిరణ్లు కూడా వైఎస్ఆర్సీపీలో చేరారు. అటు బీజేపీ పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు పొన్నూరు శంకర్ గౌడ్ కూడా జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. టీడీపీలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ గౌడ్. కేవలం డబ్బు ఉన్నోళ్ళకే చంద్రబాబు టికెట్లు ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. సీఎం జగన్ బీసీలకు పెద్దపీట వేశారంటున్న అశోక్ గౌడ్తో మా ప్రతినిధి వినాయక్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడైన అశోక్ గౌడ్ ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. ఆయన ప్రస్తుతం కొంత మాడని సిద్ధంగా ఉన్నారు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరుకు సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన నేత. ఈ నేపథ్యంలో ఆయనతో మాట్లాడించే ప్రయత్నం. సార్, ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఈ పార్టీలో రావడానికి గల కారణాలు ఏంటి? ఎందుకు మీరు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన సమక్షంలో చేరడం జరిగింది? ఏ విధంగా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి అంటే ఏం చెప్తారు? ఈరోజు తెలుగుదేశం పార్టీలో కేవలం డబ్బున్న వ్యక్తులు, పై స్థాయిలో ఉన్న వాళ్ళ వ్యక్తులు తప్ప బీసీలకు కానీ ఎస్సీ మైనారిటీలకు కానీ ఏ విధమైన అవకాశం లేదు. ఈరోజున్న పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు మరి బీసీలకి పెద్దపీట వేస్తున్నారు. అప్పుడు మంత్రివర్గంలో కూడా దాదాపు బీసీ ఎస్సీ మైనారిటీలకు 18 సీట్లు, 18 మంత్రి పదవులు ఇచ్చారు. రాజ్యసభలు కూడా 5 రాజ్యసభలు బీసీలకు ఇవ్వడం జరిగింది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో కేవలం కొన్ని వర్గాలకే మాత్రమే పరిమితమైన స్థానిక పదవులు కూడా మార్కెట్ యార్డ్ చైర్మన్లు, బ్యాంక్ ప్రెసిడెంట్లు ఇవన్నీ కూడా ఒకే కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైనవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానంతో అందరికీ కూడా రాజ్యాధికారం అందరికీ ఇవ్వాలనే ఆలోచనతో ఆయన నేరుగా నియోజకవర్గాలు జిల్లాలో కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎంతోమందిని మున్సిపల్ చైర్పర్సన్స్ గాను, బ్యాంక్ ప్రెసిడెంట్లు గాను, మార్కెట్ యార్డ్ చైర్మన్లు గాను కూడా ఆయన బీసీలకు ఎక్కువ మందికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఈరోజు మా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాని తీసుకుంటే గతంలో ఎప్పుడు కనీవిని ఎరగని రీతిలో 3 ఎంపీలు కూడా బీసీలకు ఇచ్చిన ఘనత ఏదన్నా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విషయంలో ఖచ్చితంగా మా సామాజిక వర్గానికి, గౌడ సామాజిక వర్గానికి బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చారనేది జగమెరిగిన సత్యం. దాంతోపాటుగా మా గౌడ సామాజిక వర్గానికి దాదాపు 5 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఒక రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడిగా, ఒక బీసీ ప్రతినిధిగా ఇప్పుడు చేసే ఈ కార్యక్రమాలు ఏదైతే బడుగు బలహీన వర్గాలకి పిండి బొమ్మను తీసుకుని ప్రాణం పోసి వాళ్ళకి ఏ విధమైన రాజకీయ వెనకాల బ్యాక్గ్రౌండ్ లేనప్పటికీ కూడా, వాళ్ళు 100 కోట్ల ఆస్తిపరులు కాకపోయినప్పటికీ కూడా ఆయన తీసుకునే నిర్ణయాలు, ఆయన ఒక టిప్పర్ డ్రైవర్కి కూడా ఒక ఎమ్మెల్యే ఎంపీ స్థానాలు ఇస్తున్నారు అంటే కనుక ఈరోజు సాధారణమైన విషయం కాదు. మన వర్గాలకి రేపొద్దున్న మనం ఈ న్యాయం చేయాలంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలకి మనం ఖచ్చితంగా ఆయన వెంట నడవాల్సిన అవసరం ఉంది. మనకిచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్క బీసీ సోదరులు, బీసీ ప్రజానీకం కూడా ఖచ్చితంగా దాన్ని అమలు చేసిన రోజునే బీసీల వైపు రాజకీయ పార్టీలు చూస్తాయి తప్ప, లేదంటే కనుక ఇప్పుడు ఇచ్చిన అవకాశాన్ని, ఈ బీసీలకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోతే మనకి ఏ పార్టీ కూడా మన వైపు చూడవని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క బీసీ సామాజిక నేతలు కావచ్చు, లేదంటే బీసీ వర్గాలకు సంబంధించిన ప్రజలు కావచ్చు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని రాజకీయంగా ఎదగాలి, ఆయన వెంట నిలవాలనేది ఇక్కడ అశోక్ గౌడ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివత కలిసి నాయకరావు, సాక్షి టీవీ, జువ్వకుంట క్రాస్ నుంచి. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది. ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున జనాలు కదిలి వచ్చి రోడ్లపై బారులు తీరుతున్నారు. మండు టెండల్ని సైతం లెక్క చేయకుండా అభిమాన నేతలు కలవడానికి ఓపికతో చూస్తున్నారు. జనం అడుగడుగునా పూల స్వాగతం పలుకుతూ అభిమానాన్ని చాటుకుంటున్నారు. పలుచోట్ల భారీ క్రేన్లతో గజమాలలు వేస్తూ ఉప్పొంగిపోతున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అవినీతికి తావు లేకుండా సంక్షేమ ఫలాలను తమ దరి చేర్చడంతో పాటుగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, వైఎస్ఆర్ పెన్షన్ కానుక వంటి వివిధ విప్లవాత్మక పథకాలను అమలు చేస్తూ తమకు అండగా నిలిచిన సీఎం జగన్ను చూసి ప్రజలు ఎంతో భావోద్వేగానికి లోనవుతున్నారు. పెత్తందారులతో పోరుకు మీ వెంటే అంటూ జనం నినాదాలు చేస్తున్నారు. మేమంతా సిద్ధం అంటూ గర్జిస్తున్నారు. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు. మళ్లీ సీఎం జగన్ అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు ఇంటికే సంక్షేమం అందుతుందంటున్నారు. కరోనా సమయంలో వాలంటీర్ల సేవలు ఎప్పటికీ మరువలేమంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. ఇక్కడ అనేక మంది స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడతాం. కొంతమంది పేదలు కూడా వచ్చారు. జగన్ గవర్నమెంట్లో వారికి ఎలాంటి లబ్ధి చేకూరింది అనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి చెప్పు, నీకున్న గతంలో ఏం ఇబ్బంది కలిగింది, ఆరోగ్యశ్రీ ద్వారా ఏం ప్రయోజనం చేకూరింది? రెండు ఆపరేషన్. ఏం పేరు నీ పేరు? దేవయ్య. ఏ ఊరు? సలర్ల.
ఈ గ్రామానికి సంబంధించినటువంటి దేవయ్యనాథుడు ఇతను గుండె ఆపరేషన్ జరిగిందని చూపిస్తున్నాడు. చూడొచ్చు మనం విజువల్లో కూడా ఆరోగ్యశ్రీ కింద ఇతనికి వైద్యం పూర్తి స్థాయిలో అయింది. ఒక పేద కుటుంబానికి సంబంధించినటువంటి ఈయన గుండె ఆపరేషన్ చేయించుకోవడం అనేది నిజానికి చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. ఇంకా కొంతమంది స్థానికులు ఉన్నారు. చెప్పండి, ఈ గవర్నమెంట్లో పేదలకు కానీ ఎలాంటి సంక్షేమం అందిందంటే ఏం చెప్తాం? భలే అందింది సార్. ఇలాంటి క్షేమం ఎప్పుడు రాదు. అందరికి ప్రతి వాళ్ళకి, పేద వాళ్ళకి, మంచి వాళ్ళకి, చెడ్డ వాళ్ళకి ప్రైవేట్ హాస్పిటల్ అనేది చల్లలా, గవర్నమెంట్ ఆసుపత్రి చెల్లింది. గవర్నమెంట్ ఆసుపత్రి ఉన్నంత క్షేమం ప్రైవేట్ ఆసుపత్రి లేదు. గవర్నమెంట్ ఇదే గవర్నమెంట్ ఇంకా 15 కాదు 30 సంవత్సరాల పదవి ఎక్కువ చేయాలని మా ఆలోచన. కరోనా టైంలో వాలంటీర్లు కానీ ఈ ప్రభుత్వం కానీ ఏ విధంగా పనిచేసింది? ఆ టైంలో చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎక్కడ ఉన్నారంటే ఏం చెప్తారు? వాళ్ళు విదేశాల్లో ఉన్నారు. కరోనాలో జగనన్న చాలా కష్టపడి చేశాడు. ఆయన అటువంటి వ్యక్తి ఈనాడు ఈ భారతదేశంలో లేడు. జగనన్న అటువంటి వ్యక్తి. ఆయన కరోనాలో ఎంతో కష్టకాలంలో కూడా ఇంత జనాన్ని కాపాడి తీసుకొచ్చిన వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డిగా అందింది. పేదోళ్ళకి మంచి పథకాలు చేస్తున్నాడు సార్. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనార్టీ వర్గాలకు మంచి చేస్తున్నాడు. ఎవరైతే అర్హత సాధించున్నారో అందరికీ పథకాలు అందుతున్నాయి. టీడీపీ వాళ్ళు కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఆడిపోయారు కరోనా టైంలో. నీకు వచ్చి కరోనా ఉంది, నీకు 14 రోజులు రిమాండ్ ఇస్తున్నాం, ఇంట్లోకి తీస్తున్నామని చెప్పేసి ఇంట్లో ఏం జరగని పరిస్థితులు. ఆ రోజులు ఎక్కడికి వెళ్ళారు సార్? ఆ రోజులేని ప్రతిపక్ష పార్టీలు ఈ రోజు వచ్చినాయా? అంటే రోగాలు లేనప్పుడు మీరు రావడము, రోగాలు ఉన్నప్పుడు మీరు తప్పించుకుంటారా? అది చెప్పండి సమాధానం. ముందు ప్రతిపక్ష పార్టీ ఏ పార్టీ అయినా కానీ రోగాలు ఉన్నప్పుడు మీరు తప్పించుకుంటారు. అంటే మీకు సమస్యలు, బాధలు మీకు పట్టకూడదు. సమస్యలు బాధ అయినా వస్తే ఆ ముఖ్యమంత్రి చూసుకుంటాడు. ఆ రోజు మీరు వచ్చి మంచి పథకాలు చేయొచ్చు కదా, సేవా దృక్పథాలు చేయొచ్చు కదా. సేవా కార్యక్రమాలు ఎక్కడికి పోయినాయి? 4 సంవత్సరాల్లో జగన్ వచ్చిన కాండి అన్ని పథకాలు పెట్టారు. వాలంటీర్లు అనేది తీసుకొచ్చారు. ఎందుకంటే లంచాలు లేకుండా పనిచేసే వాలంటీర్లు ఉన్నారు. ఇప్పుడు ప్రతిదీ ఏ పని చేయాలన్నా కూడా ఎక్కడికి పోయినా కూడా లంచాలు. కానీ వాలంటీర్లకు అలా లేదు. ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ఏం అవసరాలు అవన్నీ వాలంటీర్లు ఇస్తున్నారు. ఈరోజు వాలంటీర్ల వల్ల ఏదో జగన్ గెలిచిపోతారని చెప్పి ఉద్దేశంతో వాలంటీర్లు తీపిచ్చేసి ఈరోజు ముసలోళ్ళు, ముత్తకోళ్ళు అందరూ కూడా ఎంతోమంది కూడా చనిపోయిన రోజులు ఉన్నారు. పింఛన్ కోసం ఎరటాలు వెళ్ళి పింఛన్ కోసం నిలబడాలి. ఈరోజు ఇన్ని రోజులు ఏంది ఈరోజు వచ్చిందా? 15 సంవత్సరాలు పదవిలో ఉన్నాడు. ఏం చేశాడు? నాకు వంటమాల పింఛన్ వస్తుంది. నా బిడ్డ డాక్టర్ చదువుతుంది, మెడిసిన్ చదువుతుంది. జగన్ పుణ్యాన నా బిడ్డ చదువుతుంది. కరోనాలో అన్ని విధాలుగా చేసిన నాయకుడు ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి. ఆయనకి ఇచ్చిన 5 ఏళ్ల పదవిలో 2 ఏళ్లు కరోనా పోయింది. 3 సంవత్సరాలు ఇన్ని పథకాలు తెచ్చాడంటే దమ్మున్న నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఇంతటి ఎండలో అయినా కానీ ఇంతమంది అభిమానులు వచ్చారంటే జగనన్న మంచి చేశాడు కాబట్టి వచ్చాడు. అసలు ఇంత ఎండలో ఇంత ఆడవాళ్ళకి ఎంత మంచి చేశాడంటే అంత మంచి చేశాడు. ఆడవాళ్ళు ఒక్క ఓటు కూడా జగనన్న తప్పక వేరే వాళ్ళకి వేయరు. జగనన్న గుండెల్లో ఉన్నాడు. నా ఓటు నేను చనిపోయేంత వరకు జగనన్నకే ఓటు. అది ఇది పరిస్థితి. మనం ఎవరిని కదిలించినా సరే వీరంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చాడు కాబట్టి మేమంతా కూడా ఆయనకు రుణపడి ఉంటాము అంటూ వీరంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సాయితో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, కనిగిరి. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ను కలిసేందుకు ఓ యువ స్టార్ క్యాంపెయినర్ ఎదురు చూస్తున్నాడు. కోవిడ్ సమయంలో తన పేరెంట్స్ చనిపోతే సీఎం జగన్ ఆదుకున్నారని అభిరామ్ అనే యువకుడు తెలిపాడు. తనకు 10 లక్షల ఆర్థిక సాయం చేశారని చెప్పుకొచ్చాడు. అందుకే సీఎం జగన్ను ప్రత్యేకంగా కలిసి ధన్యవాదాలు చెబుతానంటున్నాడు. నా పేరు అభిరామ్. అది కనిగిరి మండలం, కనిగిరి విలేజ్. మా పేరెంట్స్ ఇద్దరు కోవిడ్లో చనిపోయారు. వాళ్ళు చనిపోయినందుకు నేను ఆర్థికంగా నాకు చీఫ్ మినిస్టర్ గారు చాలా హెల్ప్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఇప్పుడు మా ఊరికి వస్తున్నారు. అందుకని నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుందామని ఇక్కడికి వచ్చాను. కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చిన ధీయా పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం విలేజ్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు